హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మీనావన్ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 11 ముగింపు వినేద్దామండి. కానీ మీనా, నువ్వు ఇంకేం చెప్పవద్దు. దయుంచి నా ఈ ఒక్క మాట విను. జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉంటాను. కృష్ణ సందిగ్ధవస్థలో పడిన వాడిలా చూడసాగాడు. నేను గ్యాంగ్వే వైపు పరిగెత్తబోతూ ఆగి వెనక్కి తిరిగి అడిగాను. రేపు 11 గంటలకి జమ్రుద్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మర్చిపోవుగా? మర్చిపోను. నీకు గుర్తుంటుందో లేదో నువ్వే చూసుకో. వెళ్ళు, ప్యాసింజర్స్ దిగుతున్నట్టున్నారు అన్నాడు. నేను గ్యాంగ్వే దగ్గరకు వచ్చి నిలబడ్డాను. సారథి అప్పటికే దిగి వస్తున్నాడు. ప్లేన్లో నుంచి మొట్టమొదట దిగిన ప్యాసింజర్ అతనే కాబోలు. అందరికంటే ముందుగా వచ్చేస్తున్నాడు. అతన్ని చూడగానే నేను నవ్వాను. అరగంట క్రితం చిరచిరలాడి చిరాకు పడిన మనిషిని నేనేనా అనిపించింది. కృష్ణ ఆగమనం నాకు కొత్త జీవం పోసి తెప్పించినట్టు అయింది. సారథి కళ్ళు నా చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరి కోసమో వెతుకుతున్నాయి. మమ్మీ రాలేదు అన్నాను, అతని చూపులకు అర్థం తెలిసిన దానిలా. ఓ, అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించిన ఆశాభంగం నా అహంకారాన్ని వాడి ముల్లిలా గుచ్చుకుని గాయపరిచింది. ఒక్కదానివి వచ్చావా? కాస్త ఆశ్చర్యంగా అడిగాడతను. అవునన్నట్టు తల ఊపాను. ఇద్దరం వెయిటింగ్ హాల్కి వచ్చాము. నాకేం లగేజ్ లేదు, వెళదామా అన్నాడు సారథి. అలాగేనన్నట్టు తల ఊపాను. బయటికి వస్తుండగా నా కళ్ళు కృష్ణ కోసం హాల్ అంతా కలియ వెతికాయి. కానీ అతను కనిపించలేదు. కారు పార్క్ చేసిన వైపు వచ్చేస్తుండగా తల తిప్పి 1-2 సార్లు తిరిగి తిరిగి చూశాను. ఓహో, ఎక్కడా లేదు. ఎవరైనా రావాలా? సారథి తను కూడా వెనక్కి తిరిగి చూస్తూ అడిగాడు. ఓహో, తల అడ్డంగా తిప్పుతూ వచ్చి కారులో కూర్చున్నాను. ఇంటికి వస్తుండగా దోవలో ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు. అతను నన్నేం అడగలేదు. నా అంతటా నేనేమీ చెప్పలేదు. సారథిని అలా తీసుకుని వస్తుంటే ఆ క్షణంలో ఇంటికి వస్తున్న అతన్ని గౌరవ మర్యాదలతో జాగ్రత్తగా తీసుకువస్తున్న డ్రైవర్ని అనిపించాను నాకు నేనే. మేమింటికి వచ్చేసరికి అమ్మ, నాన్నగారు, మిస్సెస్ లింగం, ఆవిడ భర్త మా కోసం ఎదురుచూస్తున్నారు. నాన్నగారు మాకెదురుగా వచ్చి సారథిని ఎంతో ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకువచ్చారు. ఈ పూట మిస్సెస్ లింగం దంపతులు ఇద్దరు మా ఇంట్లోనే భోజనం చేస్తున్నారు. ఇంత హడావిడిలో ఊపిరి సలపనట్టుండి కూడా అమ్మ అన్నంలోకి సారథికి ఇష్టమైన స్పెషల్స్ చేయించింది. భోజనాలు అప్పుడు అతని పక్కన కూర్చుని కొసరి వడ్డించి తినిపించింది. అమ్మ మనసులో అంత ఆదరణకి, అభిమానానికి చోటు చేసుకున్న సారథిని ఆ విషయంలో నిజంగా నాకు ఈర్ష్య అనిపించింది. భోజనాలు అయిపోయిన తర్వాత అమ్మ, మిస్సెస్ లింగం వాళ్ళు వెళ్ళిపోయారు. సారథి పడుకున్నాడు. అతని కోసం మా ఇంట్లోనూ లింగం గారి ఇంట్లో కూడా 2 చోట్ల ప్రత్యేకంగా గదులున్నాయి. అతనికి ఎప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండిపోయేందుకు అమ్మ ఈ ఏర్పాటు చేసింది. నాన్నగారు అమ్మ వాళ్ళని క్లబ్లో దింపి తనకెక్కడో పని ఉందని చెప్పి 5 గంటలు అవుతుండగా తిరిగి వచ్చారు. సాయంత్రం అవగానే అమ్మ ఆదేశం ప్రకారం సారథి పంపిన టమాటా రంగు జరీ ఎంబ్రాయిడరీ చీర కట్టుకుని దానికి మ్యాచింగ్ అయ్యే బ్లౌజ్ వేసుకున్నాను. నాకు ముదురు రంగులంటే ఏమాత్రం ఇష్టం లేదు. అలాంటి బట్టలు వేసుకోగానే నాకేమిటో ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు విప్పి లైట్ కలర్స్ వేసుకుంటారా అని ప్రాణం హైరానాగా ఎదురు చూస్తుంది. కానీ నా అభిప్రాయం అమ్మ మన్నించదు. చక్కటి శరీర ఛాయ ఉంది నీకు, అది బాగా కనిపించాలంటే ముదురు రంగులు చీరలే కట్టుకోవాలి అంటుంది అమ్మ. మధ్యాహ్నం క్లబ్కి వెళ్ళబోతూ నా దగ్గరికి వచ్చి సాయంత్రం ఈ చీర కట్టుకో అంటూ ఆ ఎంబ్రాయిడరీ చీర నా మంచం మీద పెట్టింది. అబ్బా, ఎంత ఎర్రటి ఎరుపు, కొట్టినట్టుగా ఉంటుంది నసుగుతూ అన్నాను. అమ్మ చురకల్లాంటి చూపులతో నా వైపు తీక్షణంగా చూసింది. కంఠం తగ్గించి, పిచ్చి వేషాలు వేయకుండా చెప్పినట్టు చెయ్యి, సణిగి నాకు చిరాకు తెప్పించకు అని వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిన వైపే చూస్తూ బొమ్మలా నిలబడిపోయాను నేను. ఏ విషయంలోనైనా సరే నేను సొంత అభిప్రాయం ప్రకటిస్తే అమ్మకి అది నా పిచ్చి వేషంగా కనిపిస్తుంది, చిరాకు కలుగుతుంది. ఎప్పుడూ ఇంతే. అప్పటికి నా మొహం మార్చుకున్న సాయంత్రం అయ్యేసరికి ఆవిడ చెప్పినట్టే తయారయ్యాను. 6 గంటలు కావస్తుంది. నా అలంకరణ పూర్తయింది. అప్పటికి 5 నిమిషాల క్రితం అమ్మ ఫోన్ చేసి సారథి లేచాడా, కాఫీ తాగాడా అంటూ వివరాలు అడిగింది. అతను ఇప్పుడే లేచాడని, బాత్రూంలో ఉన్నాడని చెప్పాను. తొందరేం లేదు, మీరు 6:30కి వస్తే చాలు అంది. అలాగే. నువ్వు తయారవడం అయ్యిందా? నేను చెప్పిన చీర కట్టుకున్నావా?
రక్షించావు. ఫోన్ పెట్టేసింది. నేను నా గదిలోకి వచ్చి నిలువుటద్దం ముందు నిలబడి జడలో పువ్వులు పెట్టుకుంటుండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ మీకు ఫోన్ వచ్చింది అంది. మళ్ళీ ఏమిటిది? విసుగ్గా అన్నాను. ఏమో నాకు తెలీదు. ఫోన్ చేసింది మీ అమ్మగారు కాదు. అమ్మ కాదు? ఎవరు మరి? చివ్వున వెనక్కి తిరుగుతూ అడిగాను. నాకేం తెలుసు? ఎవరో మగవాళ్ళు చురుక్కుమని చూస్తూ అంది. మగవాళ్ళ? నాకు అర్థం కాలేదు. ఎవరై ఉంటారు? నాన్నగారు సారథి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఇంకెవరు చేస్తారు నాకు? నేను ఆశ్చర్యంగా 2 మెట్లు అంగచొప్పున గబగబా దిగుతూ కింద హాలులోకి వచ్చాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. రిసీవర్ తీసుకుని మెల్లగా హలో అన్నాను. మీనా? అనునయంగా పిలిచారెవరు. ఎవరు? బెదురుతున్నట్టుగా అడిగాను. నేను. కృష్ణ? అవును. నేను చప్పున కంగారుగా చుట్టూ కలియ చూశాను. అదృష్టవశాత్తు పక్కల ఎవరూ లేరు. ఏమిటి? ధైర్యంగా అడిగాను. మీనా, నాకింకా ట్రైన్కి టైం ఉంది. నేను వద్దు వద్దు వెళ్ళకు. నీతో చాలా పనుంది. చాలా ముఖ్యమైన సంగతులు మాట్లాడాలి. కానీ నాకింకేం చెప్పకు. పోనీ ఆ విషయం ఏదో ఇప్పుడే చెప్పేయకూడదు. ఇప్పుడా? అవును. ఏం బిజీ ఉన్నావా? క్షణసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాము. సారీ మీనా, నిన్ను డిస్టర్బ్ చేశానేమో. మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరుతున్నట్టుగా ఉంది అతని స్వరం. పర్వాలేదు. నాకు రేపు బెజవాడలో పనుంది. ఒక అతన్ని కలుసుకోవాలి. నేను కావాలంటే మళ్ళీ వచ్చే వారం వస్తాను. ఓహో వీల్లేదు. రేపు నేను చెప్పిన టైంకి మర్చిపోకు. నాన్నగారు ఉన్నారు ఇంట్లో. పిలవనా? మాట్లాడతావా? ఓహో వద్దు. సరేలే ఉంటాను. పెట్టేస్తున్నానని చెప్పనైనా చెప్పకుండా పెట్టేశాడు. నేను కొద్దిసేపు అక్కడే అలాగే నిలబడిపోయాను. నాకేమిటో చాలా సిగ్గుగా, అవమానంగా, దొంగతనం చేసినట్టుగా ఉంది. వారం 10 రోజులు నిమ్మలూరులో వాళ్ళ ఇంట్లో ఉండి అన్ని రకాల ఆతిథ్యాలు పొంది వచ్చిన నేను అతను మా ఊరు వస్తే కనీసం మాట వరుసకి మర్యాదకైనా మా ఇంటికి రమ్మను అని అనలేకపోతున్నాను. నా గుండెల్లోకి ఉద్రేకం లాంటిది ఒక్కసారి పొంగులా వచ్చింది. రోషంగా, అభిమానంగా అనిపించింది. ఏమైనా సరే కృష్ణని ఇంటికి పిలిచి తీరాలి. ఇందుకు మొదట నాన్నగారి అనుమతి అడిగితే అమ్మ సంగతి తర్వాత చూద్దాము. ఈ ఇంటికి ఎంతోమంది వస్తుంటారు. ఆ వచ్చేవాళ్ళంతా మా కుటుంబానికి ఆప్తులైనా? సభ్యతా సంస్కారం పేరిట బద్ధ శత్రువులతోనైనా సరే నవ్వుతూ మాట్లాడగలిగిన సంస్కారం గల అమ్మ వీళ్ళ విషయంలో ఇంత కఠినంగా ఎందుకుండాలి? అప్పుడెప్పుడో ఏదో అభిప్రాయ భేదం వస్తే అది మనసులో పెట్టుకుని వైర్యాన్ని సాగదీయాలా? మనిషి కాలంతో పాటు కొన్ని స్మృతులని గతంలో వదిలేయాలి కానీ అవే పట్టుకుని కూర్చోవడం ఏం బాగుంటుంది? నేను విసురుగా నాన్నగారి గదిలోకి వచ్చాను. ఆయన అప్పటికే తయారై మా కోసం వేచి చూస్తున్నట్టుగా పేపర్ చూసుకుంటున్నారు. నన్ను చూడగానే పేపర్ మడిచి పక్కన పెడుతూ అయిందా, బయలుదేరదామా అన్నారు. అవలేదు, సారథి స్నానం చేస్తున్నాడు అన్నాను. ఆయన టైం చూసుకున్నారు. పర్వాలేదులే, ఇంకా చాలా టైం ఉంది. 6:30కి ప్రోగ్రాం మొదలు పెడతామన్నారు. అంత త్వరగా మొదలవుతుందా? అందులో ఆడవాళ్ళ ఆధ్వర్యం నవ్వుతూ అన్నారు. అంత మామూలుగా మాట్లాడుతున్న ఆయనతో సడన్గా కృష్ణ సంగతి ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. నాన్నగారు ఇంకా మాట్లాడవలసింది అంతగా ఏం లేనట్టు అక్కడ పెట్టిన పేపర్ తీసుకుని అందులోకి మళ్ళీ చూడసాగారు. నాన్నగారు, ఏమిటి వీణా? మీకు మీకు కృష్ణ వచ్చాడు తెలుసా? ఆయన చివ్వున తలెత్తాడు. ఆశ్చర్యంగా అడిగారు. అవును, కానీ నీకెలా తెలుసు? నేను నిర్వీర్యును రానినయ్యాను. నోటు మాట రాని దానిలా కళ్ళప్పగించి చూడసాగాను. మీకు మీకు తెలుసా? ఎంతో ప్రయత్నం మీద అడగగలిగాను. తెలుసు, నిన్న వచ్చాడు. ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతానని చెప్పాడు. కానీ మధ్యాహ్నం కలిసినప్పుడు మళ్ళీ ఏదో ముఖ్యమైన పని తగిలిందని, బహుశా ఈరోజు వెళ్ళడం పడదేమోనని అన్నాడు. మధ్యాహ్నమా? మీరు అతన్ని కలిశారా? నాన్నగారు తలూపుతూ అన్నారు. అవును, మీ అమ్మ వాళ్ళని క్లబ్లో వదిలి నేను అంతసేపు వెళ్ళింది ఎక్కడికి అనుకున్నావు? వాడి దగ్గరకే. నువ్వింతకీ చెప్పనేలేదు. ఎక్కడ కనిపించాడు నీకు? ఎయిర్పోర్ట్లో. ఓ, మధుసూదన్ ఈరోజు బెంగళూరు వెళ్తానని చెప్పాడు. పంపించడానికి వెళ్ళాడు కాబోలు. మధుసూదన్ ఎవరండి? కృష్ణకి స్నేహితుడు. అతని పినతండ్రిదే కృష్ణ తీసుకుని చేస్తున్న పొలం. నాకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. వెంటనే అడిగాను, కృష్ణ అసలు ఈ ఊరు ఎందుకు వచ్చాడట? మీకేమైనా చెప్పాడా? ఏముంది, ఎప్పటిపాటే. ఆ పొలం యజమాని అంటే మధు పినతండ్రి పొలానికి బేరం వచ్చిందని అమ్మేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడట. వాడు వచ్చి అదే ధరకి తను కొంటానని గడువు ఇమ్మని అడిగాడు. ఇచ్చాడా? ఇచ్చాడు.
15 రోజులు, అది కూడా మధు గట్టిగా చెప్పి బ్రతిమలాడితే. ఎంతటా ఖరీదు? 25,000. 25,000? నేను కళ్ళప్పగించి చూశాను. అవును, 25,000. ఆ పొలం అంత ఖరీదు చేస్తుంది. నాన్నగారు పేపర్లోకి చూస్తూ అన్నారు. ఆయన ముఖానికి అంతులేని గాంభీర్యం, ఆర్భాటంలా వచ్చేసింది. ఆయన ముఖ కవళిక గమనిస్తే ఈ ప్రసంగం ఇక పొడిగించడం ఇష్టం లేనట్టుగా అనిపించింది నాకు. అమ్మ అయితే నాకు భయం. ఆవిడ కాస్త కనుబొమ్మలు మడిచి చూస్తే చాలు, ఆ చుట్టుపక్కల ఉండబుద్ధి కాదు. కానీ నాన్నగారు అలా కాదు. ఆయన ఇష్టాలతో నాకేమీ పని లేదు. ఎలాంటి సమయమైనా సరే నేను కావాలనుకున్నది అడిగే చనువు, స్వతంత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అందుకే ధైర్యంగా సంభాషణ పొడిగించాను. 25,000 కృష్ణ ఎక్కడి నుంచి తెస్తాడు? నాన్నగారిని అడగలేదు. కృష్ణ నాకు కనిపించాడు, కానీ ఈ మాట వరుసకు కూడా నాన్నగారికి కనిపించినట్టు చెప్పలేదు. ఆ విషయం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? హఠాత్తుగా నాకు మెరుపులా ఒక అనుమానం వచ్చింది. నాన్నగారు, కృష్ణ మిమ్మల్ని డబ్బు సాయం చేయమని అడిగాడా? నాన్నగారు మళ్ళీ తలెత్తి, వాడా? నన్నా? ఊహు, లేదు. నా అంతటా నేనే అప్పుగా ఇస్తానంటే కూడా వినిపించుకోలేదు. నా ఇన్ని సంవత్సరాల జీవితంలో వాడంత మొండి మనిషిని ఎక్కడా చూడలేదు. కోపంగా అన్నారు. మరి డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడట? అదే నాకు తోచడం లేదు. వాడికి అంత డబ్బు ఇచ్చేవాళ్ళు మాత్రమేరి. ఒకవేళ ఇచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇదే బాధ ఎదురవుతుంది. వాడికి రాబోయే మామగారిని అడుగుతాడేమో. సుందరి తండ్రినా? అవును, కానీ ఆయన అప్పు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదట. కావాలంటే ఆ పొలం కూతురి పేరు మీద కొనేస్తాను, అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేయిస్తాను అన్నాడట. అది వీడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ పొలం అంటే వీడికి ప్రాణంతో సమానం. యజమాని అమ్మడం అంటూ జరిగితే అది తనే కొనాలని పట్టుదల. చూడబోతే చేతిలో కానీ లేదు. ఏం చేస్తాడో మరి. నాన్నగారు ఆలోచనగా కుర్చీలో వెనక్కు ఆనుకుని కూర్చున్నారు. టేబుల్ మీద స్థిరంగా నిలిచిపోయిన ఆయన దృష్టిని బట్టి తన మనసు ఇక్కడెక్కడా లేదని నాకు తెలిసింది. కృష్ణ పొలం విషయం గురించి తప్ప ఇంకేం చెప్పలేదా అన్నాను. చెప్పాడు. రాజు పెళ్ళి వచ్చే నెల సిద్ధం అయిందని చెప్పాడు. నాన్నగారు? ఎంతో గారంగా పిలిచాను. ఆయన ఏమిటన్నట్టు చూశారు నా వైపు. రాజుకి కాబోయే ఆ మొగుడిని నేను చూశాను. ఏం బాగుండడు. అచ్చం కోతిలా ఉంటాడు. మనుషుల్లో కొంతమంది కంటే ఆ కోతిలే చాలా నయం మీనా. అవుననుకోండి. రూపంలో సామాన్యమైన అయితే పర్వాలేదు, కానీ స్వభావంలో కూడా మర్కట చేష్టలు ప్రదర్శించే మనుషులతో జీవితాంతం గడపడం కష్టం కదండి. రాజుని నేను ఈ పెళ్ళికి ఎదురు తిరగమని ప్రోత్సహించాను. ఏమిటి? అవునండి. నాకెందుకో ఆ సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు. రాజు ఒప్పుకుంది. కృష్ణకి ఎదురు తిరుగుతానని వాగ్దానం ఇచ్చింది. కాబట్టి ఈ పెళ్లి జరగదు. ఏమిటి? నాన్నగారు లేచి నిలబడ్డారు. ఆయన ముఖం ఎర్రబడింది. కళ్ళు అగ్నిగోళాల్లా మెరిసినాయి. ఉగ్రమూర్తిలా ఉన్న ఆయన రూపం చూసి తెల్లబోయిన నేను అప్రయత్నంగా ఒక్క అడుగు వెనక్కి వేశాను. నాన్నగారికి ఎందుకో హఠాత్తుగా ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. ఇందులో ఆయనంత ఆగ్రహించాల్సినంత చెడు ఏముందో నాకు అర్థం కాలేదు. రాజుకి ఆ పెళ్లి తప్పించడానికి నేను చేసింది మంచిది కాదా? అది దానికి ఉపకారం చేయడం కాదా? నాన్నగారు కఠినంగా అన్నారు. ఎందుకు చేసావా పని? ఇది తెలిస్తే కృష్ణ మళ్ళీ మన ముఖం చూస్తాడా? మీ అమ్మ వాళ్లతో సంబంధం లేకుండా చేసింది. నువ్వు వాళ్ళ ముఖాలు చూసే ప్రాప్తం కూడా లేకుండా చేశావన్నమాట. రాజు ఆ పెళ్లి మానేసి ఏం చేస్తుందట? నీతో వచ్చి ఇక్కడ ఉంటుందా? నువ్వు ఉద్ధరిస్తావా? లగ్నం పెట్టుకున్న తర్వాత ఆ పెళ్ళి ఆగిపోయిందంటే ఆ పల్లెటూళ్ళలో ఆ కుటుంబం ఎంత నవ్వులు పాలవుతుందో తెలుసా నీకు? నాన్నగారు, నువ్వు అసలు ఉత్తరాలు రాసే ముందు కనీసం నాతో చెప్పావా? నన్ను అడిగావా? నిన్నసలు నిమ్మలూరు పంపడం నాది బుద్ధి తక్కువతనం. వాడెంతో కష్టపడి అన్ని ప్రయత్నాలు చేసుకున్న తర్వాత ఆ పెళ్ళి నీ మూలంగా ఆగిపోయిందంటే వాడేం చేస్తాడో తెలుసా? నిన్నేమీ అనడు. మనకి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండేలా జాగ్రత్త పడతాడు. నేను వాళ్ళకేం సాయం చేయలేకపోయినా కనీసం కంటితో చూసుకునే అయినా తృప్తి పడుతున్నాను. చివరికి ఆ యోగం కూడా లేకుండా చేసి పుణ్యం కట్టుకున్నావన్నమాట. కానీ నాన్నగారు, కళ్ళలో గిర్రున నీళ్లు తిరగబోతున్న నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకోవడానికి పెనుగులాడుతూ అన్నాను. వెళ్ళవతలకి. చాలా గొప్ప పని చేశావు. పెళ్ళి జరగదట. ఎందుకు జరగదో నేను చూస్తాను. రాజుకి నేనే ఈరోజే ఉత్తరం రాస్తాను. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలేం వేయవద్దని. బుద్ధిగా కృష్ణ చెప్పిన మాట విని ఆ ఇంటి పరువు నిలబెట్టమని ఇప్పుడే రాస్తాను. అంతేకాదు, రాజుకి ఇష్టం ఉన్నా లేకపోయినా
దాని కాళ్ళు కట్టి పడేసి అయినా సరే వాడు అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్న ఆ లగ్నానికి ఆ 3 ముళ్ళు పడేలా చూడమని కృష్ణకు కూడా రాస్తాను. ఇందులో నేను చేసిన తప్పు ఏముందండి? బిగబట్టిన కంఠంతో అన్నాను. తప్పని అడుగుతున్నావా ఇంకా? అభం శుభం తెలియని దాని మనసులో వెర్రి కోరికలు ఎత్తించడం, అంతులేని ఆశలు కల్పించడం కంటే క్షమించరాని నేరం ఇంకోటి ఉంటుందా? పెళ్ళి మానేయమన్నావు నువ్వు, మానేస్తానని చెప్పింది అది. తర్వాత ఏముంది? ఏం చేస్తుందట? దానికి నువ్వేం సాయం చేస్తావట? దాన్ని తెచ్చి ఇక్కడ ఇంట్లో అంటిపెట్టుకోగలవా నువ్వు? లేక దానికి పెళ్లి చేయగలవా? ఏం చేయగలవని వద్దని ఎదురు తిరగమని రాశావు? తరువాత ఎన్ని బాధలు ఎదురవుతాయో కించెత్తైనా ఆలోచించవా నువ్వు? నేను నోట మాట రానిదానిలా నిలబడి కళ్ళప్పగించి చూడసాగాను. ఇంకా జవాబు చెప్పలేనట్టుగా, ఇంత నిస్సహాయంగా నాకు ఎప్పుడూ అనిపించలేదు. నాన్నగారు కూడా తన కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అలాగే నిలబడిపోయారు. సారీ, నేను లేట్ చేసినట్టున్నాను, టైం ఉంది కదూ అంటూ సారథి లోపలికి వచ్చాడు. నేను అంతెత్తున ఎగిరిపడిన దానిలా ఉలిక్కిపడి తిరిగి చూశాను. నన్ను చూసి నవ్వుతూ ఏదో అనబోయిన సారథి నా ముఖంలోకి చూసి కాబోలు ఆగిపోయి నాన్నగారి వైపు, నా వైపు అర్థం కాని వాడిలా మార్చి మార్చి చూశాడు. నాన్నగారు నేను ఇద్దరిలో ఎవరమూ వెంటనే ఏం మాట్లాడలేదు. క్షమించాలి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? అనుమానంగా చూస్తూ వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ అన్నాడు. నాన్నగారు అప్పటికి తేరుకున్నారు కాబోలు. వెంటనే లేదు లేదు, రారా, మీనా రోజు రోజుకి చిన్నపిల్ల అయిపోతుంది, కొంచెం మంకుతనం వదిలించుకోమని చెప్తున్నానంతే, వెళదామైక టైం చూసుకుంటూ అన్నారు. నాదేం ఆలస్యం లేదు, సారథి కూడా వాచి చూసుకుంటూ జవాబు చెప్పాడు. నేను ఇప్పుడే వస్తాను, ఎవరిని ఉద్దేశించకుండా అనేసి నేను గిరుక్కున తిరిగి సుడిగాలిలా బయటికి పరిగెత్తాను. 10 నిమిషాల అనంతరం నేను నా గదిలో మళ్ళీ ముఖం కడుక్కొని పౌడర్ వేసుకుంటుండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ, నాన్నగారు బాబుగారు కారులో కూర్చుని మీకోసం చూస్తున్నారు, టైం అయిపోతుందట అంటూ హెచ్చరించి వెళ్ళింది. నేను బ్యాగ్ తీసుకుని హై హీల్ శబ్దం అయ్యేలా పరిగెత్తుకుంటూ వచ్చాను. నాన్నగారు అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నారు. సారథి నా కోసం వేచి చూస్తున్నట్టుగా వెనకాల డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూడగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేను కారులో ఎక్కి కూర్చుంటున్నప్పుడు అతను క్రీగంట నన్ను పరీక్షగా చూడడం నేను గమనించకపోలేదు. కారు లోపల కూర్చున్నాను. సారథి నా పక్కన తగిలేటంత దగ్గరగా కూర్చున్నాడు. అతనికి ఎడంగా జరిగి కూర్చోవాలి అనిపించింది, కానీ సభ్యతగా ఉండదని ఊరుకున్నాను. మేం వెళ్ళేసరికి అమ్మ బయటే నిలబడి ఉంది. ఆ సమయంలో ఆవిడని చూస్తే ఈవిడ అంత కష్టపడే మనిషేనా అనే అనుమానం వస్తుంది. అంత హుషారుగా, ఉత్సాహంగా, చురుగ్గా ఉంది. అప్పటికే కొంతమంది అతిథులు వచ్చేసి ఉన్నారు. నాన్నగారు అమ్మ కలిసి సారథిని తనకు కాబోయే అల్లుడిగా వాళ్ళకి పరిచయం చేశారు. వాళ్లల్లో ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి బొమ్మల మాట పలుకు లేకుండా నిలబడిన నా చెవిలో రహస్యంగా యు ఆర్ లక్కీ అని ఒకరు, కంగ్రాచులేషన్స్ అని ఇంకొకరు ఏవేవో అన్నారు. మామూలుగా అయితే చక్కటి చిరునవ్వు విసిరం, లేక సిగ్గు నటిస్తూనో థ్యాంక్స్ అనాలి. నేను ఆ రెండూ చేయలేదు. వాళ్ళు చెప్పేవి నాకేమీ సంబంధించనట్టుగా ముఖం పెట్టి నిలబడ్డాను. ప్రోగ్రాం మొదలైంది. అమ్మ ప్రారంభంలో అతిథులని ఆహ్వానిస్తూ సభ్య సమాజంలో స్త్రీ, ఆమెకున్న విలువ, ఉండాల్సిన హక్కులు, అధికారాల గురించి దాదాపు 30 గంట సేపు అవిరామంగా తడుముకోకుండా ఉపన్యాసం ఇచ్చింది. స్టేజీకి ఎదురుగా ముందు వరుసలో నాన్న సోఫాలో నాన్నగారికి సారథికి మధ్య కూర్చుని ఉన్న నేను అమ్మ ఉపన్యాసాన్ని అంత శ్రద్ధగా వినలేదు. హాలు మారుమోగిపోయేట్లు మోగుతున్న కరతాల ధ్వనుల్ని బట్టి ఉపన్యాసం అయిపోయిందని గుర్తించాను. తరువాత ఏదో నివేదిక చదవడం మొదలుపెట్టారు. అందులో అక్కడ చేసిన ఘనకార్యాలు, ఆదాయం, ఖర్చు అన్నీ ఉన్నాయి. విసుగ్గా ముఖం పెట్టి కూర్చున్న నాకు ఏ క్షణంలో ఇక్కడ నుంచి బయటపడతానా అని అనిపించసాగింది. నా అంతర్యం దెబ్బతిన్నట్టుగా, ముడుచుకుపోయినట్టుగా ఉంది. వాలంటీర్స్గా తిరుగుతున్న ఒకరిద్దరు ఆడపిల్లలు నా వైపు ఈర్ష్యగా చూడడం నేను గమనించకపోలేదు. కానీ వాళ్ళకేం తెలుసు, నేను ఏకాంతం కోసం తప్పిస్తూ ముళ్ళ మీద కూర్చున్నానని. ఆ రాత్రి మేము ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. ఇంట్లో అడుగు పెడుతూనే నేనందరికీ త్వరగా గుడ్ నైట్ చెప్పేసి నా గది వైపు వచ్చేసాను. రేపు కృష్ణని కలుసుకోవాలి. సారథి ఉన్నాడు. ఎలా? ఇప్పుడు ఇక ఈ విషయంలో నాన్నగారు కూడా నాకేమాత్రం సాయం చేయరని తెలిసిపోయింది. బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. మాటి మాటికి నాన్నగారి మాటలే చెవులో గింగిరమంటున్నాయి. పెళ్లి మానేసి ఏం చేస్తుందట? దానికి నువ్వేం సాయం చేస్తావట?
దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఇంట్లో అంటి పెట్టుకోగలవా నువ్వు? ఏం చేయగలవని? ఏం చేద్దామని రాసావు? నాన్నగారి కంఠస్వరం కోపంగా పరుషంగా మాటికి నన్ను నిలదీసి ప్రశ్నించసాగింది. అవును, నేనేం చేయగలను? క్షణంసేపు నిజమే అనిపించింది. ఆ వెంటనే ఏం చేయలేనా నేనేం చేయలేను అనిపించసాగింది. నాన్నగారి మాటలు నాకు చాలా రోషాన్ని తెప్పిస్తున్నాయి. అప్రయత్నంగా ఒక మంచి ఉద్దేశంతో స్నేహపూర్వకంగా రాజు హితం కోరి నేను చేసిన పని నా జీవితానికే సవాలై కూర్చుంది. ఏం చేయలేను? చూస్తాను. నాన్నగారు కూడా అనుకుంటున్నట్టు అమాయకురాలిని అసమర్థురాలిని కాదని నిరూపిస్తాను. ముందుగా వీళ్లలో ఎవరికీ ఏమీ చెప్పను నేను. ముందు కృష్ణని కలుసుకోవాలి, అతనితో మాట్లాడాలి. అది చాలా ముఖ్యం దృఢంగా నిశ్చయించుకున్నాను. మర్నాడు పొద్దున నేను కావాలని చాలా ఆలస్యంగా లేచాను. 8 గంటలు అవుతుండగా అమ్మ నా గదిలోకి వచ్చింది. ఆవిడప్పటికే స్నానం చేసి మల్లె పువ్వు లాంటి బట్టలు ధరించింది. కడిగిన ముత్యంలా ఉన్న అమ్మని చూస్తే రాత్రి అంతా పొద్దుపోయే వరకు మేల్కొన్న మనిషి అని ఎవరూ అనుకోరు. ఏమిటా నిద్ర, ఇంకా పడుకున్నావేం? లే అంది మందలింపుగా. బద్ధకంగా కళ్ళు తెరిచిన నేను నీరసంగా ముఖం పెట్టి, ఒళ్ళంతా నొప్పులుగా చాలా బడలికగా ఉందమ్మా అన్నాను. అమ్మ చప్పున వచ్చి నా నుదురు తాకి చూసింది. అప్పుడే నా గదిలోకి నాకు బెడ్ కాఫీ తీసుకుని వస్తున్న తాయారమ్మని చూసి నాకు దిష్టి తీయాలని జ్ఞాపకం చేయనందుకు కేకలు వేసింది. నా మంచం పక్కన కూర్చుని స్వయంగా కాఫీ కప్పులో పోసి నన్ను లేపి నా చేతికి ఇస్తూ, ఒక్క నిమిషం కిందకి వచ్చి సారథికి కనిపించి వెళ్ళు అంది. అబ్బా, ఈ నీరసం ముఖంతో కనిపించే కంటే అసలు కనిపించకుండా ఉంటేనే బాగుంటుందేమో అన్నాను. అమ్మ ఏమనుకుందో ఏమో, అట్టే తర్కించలేదు, కిందకి వెళ్ళిపోయింది. నేను మంచం మీద పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. అమ్మ వాళ్ళు 10 గంటలకి ఎవరినో కలవడానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళగానే నేను ఇంట్లో నుంచి పారిపోయి వాళ్ళు తిరిగి రాకముందే ఇంటికి చేరుకోవాలి. కానీ వీళ్ళు ఎన్నింటికి బయలుదేరతారో నాకు అంతగా తెలియదు. నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కృష్ణతో కాస్త ఆలస్యమైన అక్కడే ఉండు, ఎదురు చూడమని చెప్పి ఉండాల్సిందే. ఒకవేళ నేను వెళ్ళకపోతే కృష్ణ మళ్ళీ ఫోన్ చేస్తాడా? నాకెందుకో అతను అలా చేయడని, సరాసరి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాడని నమ్మకంగా అనిపించసాగింది. అతనితో ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అంతా రాత్రి ఆలోచించుకుని 1కి 2 సార్లు రిహార్సల్స్ కూడా వేసుకుని రెడీగా ఉన్నాను. కిటికీ వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న నేను గుమ్మంలో అలికిడి వినిపించడంతో తల తిప్పి చూశాను. సారథి లోపలికి వస్తున్నాడు. నేను చప్పున లేవబోయాను. లేవకు, పడుకో అతను గట్టిగా వారిస్తూ వచ్చి నా మంచం పక్కన అంత క్రితం అమ్మ కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు. నేను లేచే ప్రయత్నం అంతకు ముందే మానేశాను. ఎందుకంటే పల్చటి నైట్ గౌన్లో ఉన్న నేను లేచి అతని ముందు కూర్చోవడం అసాధ్యం. దుప్పటి కంఠం వరకు లాక్కుని అతని వైపే చూడసాగాను. జ్వరం ఉందా? లేదన్నట్టు తలూపాను. ఒళ్ళు నొప్పులేనా? అవునన్నట్టు చూశాను. బడలిక వల్లనేమో కావచ్చు అన్నట్టు కళ్ళతోనే సూచించాను. రెప్పవాల్చకుండా చూస్తున్న నా చూపులకి ఎలాగో అయినా అతను నా వైపు నుంచి దృష్టి మరల్చుకుని నా గదిని, అది అలంకరించిన తీరుని శ్రద్ధగా గమనిస్తున్నట్టు కూర్చున్నాడు. అతని వాలకం చూస్తుంటే అమ్మ పంపగా వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. నేను తల తిప్పుకుని శూన్యంలోకి చూడసాగాను. ఇతని సమక్షంలో నాకు నోట్లో నుంచి మాట రాదు. ఎందువల్ల? అతను ఎదురుగా ఉంటే నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంటుంది. నాకు ఇలా అనిపిస్తుందని అతనితో చెబితే, అమ్మో ఇంకేమైనా ఉందా? అమ్మకు తెలుస్తుంది. అమ్మ వల్ల ఆ భయం నాకు లేకపోయినట్టయితే నేనెప్పుడో ఆ మాట అనేసి ఉండేదాన్ని. 10 నిమిషాలు అతను గదిని పరిశీలించడంతోనూ నాకు శూన్యంలోకి చూడటంతోనూ గడిచిపోయినాయి. నేనొస్తాను. అతను వచ్చిన పని అయిపోయినట్టుగా లేవబోయాడు. నేను సరే అన్నట్టు తలూపాను. అతను కుర్చీలో నుంచి లేస్తుండగా ఇంతలో అమ్మ లోపలికి వచ్చింది. లేవబోతున్న సారథి కూర్చుండిపోయాడు. బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి తెప్పించానా అని అడిగింది అమ్మ. వద్దు, కిందకి వస్తాను. అమ్మ వచ్చి నా మంచు మీద కూర్చుంది. టెంపరేచర్ లేనట్టుంది అన్నాడు సారథి అమ్మతో. అవును, అయినా ఎందుకైనా మంచిదని డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఒట్టి తామరతుండ లాంటిది పిల్ల. ఒక్క పూట జ్వరం వచ్చిందంటే ముఖం పీక్కుపోతుంది. అమ్మ నా నుదుటి మీద చెయ్యి వేసి మరోసారి జ్వరం ఉందో లేదో నమ్మకంగా చూస్తూ అంది. అమ్మ అలా మాట్లాడినప్పుడల్లా నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఏమిటి మానవ మస్తిష్కం యొక్క విచిత్రం! కొన్ని మాటలకి
ఆనందపడిపోవడం, కొన్ని కొన్ని మాటలకి కృంగిపోవడం, అన్నిటినీ సమానంగా ఎందుకు తీసుకోరో. అటు ఇటు చూస్తున్న సారథి చేయి జాచి పక్కగా ఉన్న టేబుల్ మీద ఫోటోల్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. గుండెలు జల్లుమన్నాయి. చాలా బాగుంది. ఎన్నాళ్ళ క్రితం తీసింది ఇది? అమ్మకి నా ఫోటో చూపిస్తూ అన్నాడు. ఇది నా 17 సంవత్సరాల వయసప్పుడు 2 జడలు వేసుకుని వాటిని రిబ్బన్తో కుచ్చులు కట్టి ఆ రిబ్బన్ పువ్వుల్లా మెడ ఇరుపక్కల కుచ్చుల్లా వచ్చేలా ఉన్న ఫోటో. 3 సంవత్సరాల క్రితం అంది అమ్మ. 3 సంవత్సరాల క్రితమా? నమ్మలేనట్టు చూశాడు. అవును, సరిగ్గా 3 సంవత్సరాల క్రితం. చాలా తేడా కనిపిస్తుంది అప్పటికీ ఇప్పటికే. అమ్మ నిట్టూర్పు అణుచుకోవడం నేను స్పష్టంగా గమనించాను. ఆడపిల్లలు మరి తోటకూర కాడల్లా ఎదిగిపోతారు. అమ్మ సారథి చేతిలోని ఆ ఫోటోని అడిగి తీసుకుని నా ఫోటో వైపు శ్రద్ధగా చూసింది. ఆవిడ దృష్టిలో నేనెప్పుడూ 11 సంవత్సరాల పసిపాపలా ఉండాలని. కానీ అది ఎలా సాధ్యం? కొద్దిసేపు తదేకంగా ఫోటోని చూసిన అమ్మ, అన్నట్టు మర్చిపోయాను, నీ దగ్గర మీనా ఫోటో ఏదీ లేనే లేదు కదూ? ఇది వరకు 1కి 2 సార్లు ఇవ్వాలనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఇది తీసి ఇస్తాను. అమ్మ ఫోటోల వెనక వైపు తిప్పి నా ఫోటో ఉన్నదాన్ని క్లిప్పు ఊడదీసింది. నా గుండెల్లో రైలు పరిగెత్తసాగాయి. నాలో చెప్పలేనంత దడ వచ్చింది. అమ్మ మెల్లగా విప్పడం మొదలుపెట్టింది. దాని వెనుక కృష్ణ ఫోటో. అమ్మో, ఇంకేమైనా ఉందా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మరుక్షణంలో పైకప్పు విరిగి నా నెత్తిన పడుతుందని తెలిసిన దానిలా గట్టిగా బిగబట్టుకుని ఎదురు చూడసాగాను. గదిలోకి తాయారమ్మ గారినే అపురూపమైన దేవత తొంగి చూసి, అమ్మగారు, మిస్సెస్ లింగం గారు ఫోన్ చేశారు. మీతో అర్జెంటుగా ఏవో మాట్లాడాలట, రమ్మంటోంది అంది. అమ్మ తీస్తున్న ఫోటో మంచం మీద పడేసి వెళ్ళింది. సారథి కూడా లేచి వెళ్ళాడు. నా గుండె దడ తగ్గి నేను మామూలు మనిషిని అవ్వడానికి దాదాపు 15 గంట పట్టింది. గబగబా ఫోటో తీసేసి తీసుకువెళ్ళి బీరువాలో బట్టల మధ్య జాగ్రత్త పరిచాను. ఈ మధ్య బీరువా జాగ్రత్తగా తాళం వేసి తాళం చెవులు నా దగ్గరే ఉంచుకుంటున్నాను. 11 గంటలయింది. అమ్మ, నాన్న, సారథి తయారై కూర్చున్నారు. మిస్సెస్ లింగం అంత అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పినదేమిటంటే, ఈ పూటకి మమ్మల్ని అందరినీ వారింటికి భోజనానికి రమ్మనమని, ఇంట్లో వంట ప్రయత్నం చేయొద్దని చెప్పడానికి. కొంచెం ముందుగా వస్తే ఎవరో వస్తున్నారట, వాళ్ళని సారథికి పరిచయం చేస్తారని చెప్పింది. తీరా అమ్మ వాళ్ళు బయలుదేరబోతుంటే మా కుటుంబ మిత్రులైన పార్థసారథి, ఆయన భార్య రాత్రి జరిగిన ప్రోగ్రాం గురించి అమ్మని అభినందించడానికి వచ్చారు. వాళ్ళు రావడంతో అమ్మ వాళ్ళు మళ్ళా కూర్చున్నారు. ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపటికి లేవలేదు. 11:30 కావస్తుంది. హాలులోంచి బిగ్గరగా నవ్వులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఏం చెయ్యాలో తోచలేదు. కృష్ణని కలవకపోతే నేను అనుకున్నవన్నీ గంగార్పణం అవుతాయి. నేను వస్తానన్న సమయానికి అరగంటకు పైగా ఆలస్యమైంది. అతను ఏమనుకుంటాడో? నేను గదిలో అటు ఇటు బోనులో ఆకలిగొన్న పులిలా తిరగసాగాను. కారు శబ్దం కోసం చెవులు రిక్కించి వింటున్న నాకు హఠాత్తుగా ఎవరో నా గది వైపు వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. చటుక్కున వచ్చి మంచం మీద పడుకుని దుప్పటి కంఠం వరకు లాక్కుని గుమ్మం వైపు చూడసాగాను. గదిలోకి వచ్చింది ఎవరో కాదు, నాన్నగారు. ఆయన్ని చూడగానే నేను చప్పున చూపుల్ని నేలవైపు దించుకున్నాను. నిన్న నాన్నగారు నన్ను కేకలేసిన తర్వాత మళ్ళీ ఇంతవరకు నేను ఆయన కంటికి కనిపించలేదు. ఆయన నా ముఖం చూడగానే ఏమనుకున్నారో ఏమో, చప్పున దగ్గరకు వచ్చి నుదుటి మీద చేయి వేసి చూశారు. జ్వరం లేదు, సాధ్యమైనంత నీరసంగా అన్నాను. ఆయన ముఖం ఎప్పటికంటే చాలా ప్రసన్నంగా ఉంది. రాత్రంతా నిద్రపోలేదా అన్నారు. పోలేదన్నట్టు తల తిప్పాను. ఎందుకని? నేను సమాధానం చెప్పలేదు. రాజు పెళ్ళి ఎలా తప్పించాలని ఆలోచన? ఆయన స్వరం గమ్మత్తుగా ఉంది. అవును, మొండిగా చూస్తూ అన్నాను. ఆ ఆలోచనలన్నీ మానేయి. నేను రాత్రే కమల పేరిట ఉత్తరం రాశాను. ఆ పెళ్ళి ఆ లగ్నానికి అయిపోతుంది. అసంభవం, దృఢంగా అన్నాను. ఏమిటి నీకంత నమ్మకం? రాజు నా మాట వింటుంది. పందెం కడతావా? ఎంత? నవ్వుతూ అడిగారు. 25,000. 25,000? అవును, 25,000. నేను చిన్నప్పటి నుంచి మంచి హోదాలో పెరిగాను. నేను ఏ పని చేసినా హోదాకి తగ్గట్టు ఉండాలి అని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది. గెలుస్తావని నమ్మకమేనా నీకు? పందెం కట్టి చూడండి, మీకే తెలుస్తుంది. సరే అయితే ఒప్పుకున్నట్టేనా? మరి నువ్వు ఓడిపోతే? నేను ఇస్తాను. ఎలా? ఎట్లాగో ఇస్తాను. మీ డబ్బులోంచి మాత్రం కాదు, సరేనా? ఆయన నా వైపు దీర్ఘంగా విచిత్రంగా చూశారు. చివరికి తల ఊపుతూ సరే అన్నారు. మాట తప్పకూడదు మరి.
ఆ మాటను నువ్వే జ్ఞాపకం పెట్టుకోవాలి. నాన్నగారు గుమ్మం దాటి వెళ్ళిపోతుండగా వెనుక నుంచి నాన్నగారు అంటూ గారంగా పిలిచాను. ఆయన ఏమిటి అన్నట్టు వెనక్కి తిరిగి చూశారు. తెలుసో తెలియకో నేనేదైనా మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. ఆయన క్షణంసేపు నా వైపు పరీక్షగా చూశారు. తరువాత నిదానంగా మృదు గంభీరంగా ఇలా అన్నారు. చూడు మీనా, నువ్వు నిజంగా తెలియక చేసినట్టయితే నా క్షమార్పణ నీకు ఎప్పుడూ ఉంటుంది. కానీ తెలిసి కూడా తెలియనట్టు నటిస్తే మాత్రం నాకు రెట్టింపు బాధ కలుగుతుంది. నువ్వు ఏ పని ఏ ఉద్దేశంతో చెప్పేది నాకు ఇట్టే తెలిసిపోతుంది. నేను లాయర్ని అన్న సంగతి మర్చిపోకు ఎప్పుడు అనేసి వెళ్ళిపోయారు. నాన్నగారు అలా మామూలుగా మాట్లాడేసి వెళ్ళిన తర్వాత నా గుండెల మీద నుంచి పెద్ద బరువేదో దిగినట్టుగా తేలికగా హాయిగా అనిపించింది. కానీ ఆఖరిలో నాన్నగారు అన్న మాటలు నాకు వెంటనే అర్థం కాలేదు. కొద్దిసేపటి వరకు వాటిని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. అమ్మ వాళ్ళు 11:30 దాటుతుండగా చివరికి ఎలాగైతేనే లేచి వెళ్ళారు. కారు వెళ్ళిపోయిన శబ్దం, గేటు మోసిన శబ్దం చెవులు రెక్కించుకుని విన్న నేను ఒక్క ఉదుటలోనే లేచి చెప్పులు వేసుకున్నాను. టేబుల్ మీద పెట్టి ఉన్న బ్యాగ్ లాక్కుని గబగబా కిందకి వచ్చాను. వీధి వాకిలి వైపు వెళ్ళబోతున్న నేను సెకండ్ ఆలోచించి వంటింటి వైపు బాణంలా దూసుకుని వచ్చి తాయారమ్మ గారికి, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, తలుపు వేసుకోండి అంటూ చెప్పి వచ్చేశాను. డాక్టర్ గారు ఇంటికి వస్తారంటండి. తాయారమ్మ కేక పెట్టింది వంటింట్లో నుంచి. ఓహో, నేనే వెళ్తాను, నాకు ఇక్కడ ఏం తోచడం లేదు బిగ్గరగా అనేసి వాకిట్లోకి వచ్చేశాను. రోడ్డు మీద మా ఇల్లు దాటిన తర్వాత 7-8 గజాలు నడిచిన తర్వాత కానీ నాకు టాక్సీ దొరకలేదు. దాన్ని ఆపి లోపలికి ఎక్కి కూర్చుని జమ్రుద్ త్వరగా అన్నాను. అప్పటికి పావు తక్కువ 12 కావస్తుంది. కృష్ణ ఉంటాడేమోననే ఆశ కొన ఊపిరితో రెపరెపలాడుతుంది. మళ్ళా వెంటనే ఆ ఆశ నేను వెళ్ళగానే నిరాశ అవుతుందని, ఇదే టాక్సీలో ఇంటికి తిరిగి వస్తానేమోనని నమ్మకంగా అనిపించింది. అవును, వెళ్ళేసరికి కృష్ణ హాలు వరండాలో ఉన్న పిల్లర్కి భుజం ఆనేలా నిలబడి చేతులు కట్టుకుని ఎటో చూస్తున్నాడు. అతని ముఖంలో చిరాకు, విసుగు చూడగానే అతను అక్కడ చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నట్టు అనుకున్నాను. టాక్సీ వైపు ఆఖరిసారి అన్నట్టు అనుమానంగా చూశాడతను. నేను క్షణమైనా ఆలస్యం చేయకుండా డోర్ తీసుకుని దిగాను. నన్ను చూడగానే అతడి కళ్ళల్లో తళుక్కుమని కాంతి మెరిసింది. విసుగు మూదేసినట్టుగా మాయమైపోయింది. వచ్చావా అన్నట్టు చూస్తూ చిరునవ్వుతో నా వైపు వచ్చాడు. నేను బ్యాగ్ తెరిచి 10 రూపాయల కాగితం ఇచ్చాను. చిల్లర లేదు అన్నాడు డ్రైవర్. కృష్ణ పర్స్ తెరిచి మీటర్ చూసి ఇచ్చేశాడు. నేను 10 రూపాయల కాగితం అతనికి ఇవ్వబోతే సున్నితంగా నా చెయ్యి నెట్టేస్తూ ఉండని అన్నాడు. టైం చాలా అయినట్టుంది కదూ అన్నాను గడియారం చూసుకుంటూ. కొన్ని కోట్ల యుగాల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడినట్టుగా ఉంది నాకు నవ్వుతూ అన్నాడు. నువ్వు ఉండవు, వెళ్ళిపోతావనే అనుకున్నాను. ఇంకొక 5 నిమిషాలు చూసి ఆ పనే చేద్దామనుకుంటున్నా. రక్షించావు నావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మరి అన్నాను చుట్టూ చూస్తూ. అక్కడెక్కడా ఎవరూ జనం అన్నమాటే లేదు. ఇంకెక్కడికి? లోపలికే, జేబులో నుంచి టికెట్ చూపిస్తూ అన్నాడు. సినిమాకా? మొదలుపెట్టి చాలాసేపు అయిందేమోగా. మనం సినిమా చూడడానికి వెళ్ళడం లేదుగా. కొంటెగా చూశాడతను. మేం వెళ్ళినది పై క్లాసు కావడం వల్ల ఎవరూ జనమే లేరు. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు మాలాగే జంటలున్నారు. ఒక మూలగా చూసుకుని ఆ జంటలకి దూరంగా కూర్చున్నామిద్దరము. ఏదో పాత పిక్చరు గీతలు గీతలుగా ఉంది. మనుషులంతా సుస్థిపడి లేచిన వాళ్ళల్లా ఉన్నారు అందులో. కృష్ణ కూర్చోగానే అబ్బా, నిలబడి కాళ్ళు నొప్పి పుట్టాయి. చెప్పు, ఏమిటా అర్జెంటు మాటలు అన్నాడు. నువ్వు అలా తొందర చేసావంటే నా నోట్లో నుంచి అసలు మాటే రాదు సీరియస్గా అన్నాను. సరే అయితే. అతను పిక్చర్ వైపు చూడడం ప్రారంభించాడు. 5 నిమిషాలు గడిచాయి. నేను తల తిప్పి చూశాను. అతను తదేకంగా పిక్చర్ వైపే చూస్తున్నాడు. నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావా, పిక్చర్ చూడడానికి వచ్చావా చిరుకోపంగా అన్నాను. రెండిటిలో ఏదో ఒకటే చేద్దామని వచ్చాను. నువ్వు మాట్లాడడం లేదుగా, అందుకని కొన్న టిక్కెట్లని సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. టికెట్ డబ్బు నేను ఇస్తానులే. అంటే నీ వైపు చూడమనా? నేను పక్కున నవ్వాను. ఉష్, నెమ్మది. అతను చుట్టూ చూశాడు. నేను జేబురుమల నోటికి అడ్డం పెట్టుకున్నాను. వెంటనే కొద్దిసేపైన తరువాత అన్నాను. నిన్న అలా సరాసరి ఫోన్ చేశావు, నీకెంత ధైర్యం? ఇందులో ధైర్యమేముంది? అతని కంఠంలో ప్రసన్నత మాయమైంది. సీరియస్గా అన్నాడు. అమ్మ వింటే? ముందు ఆవిడనే కావాలని అడిగాను. ఆవిడ ఇంట్లో లేదని తెలుసుకున్న తర్వాతనే నిన్ను పిలిచాను. అమ్మ ఉన్నట్టయితే వచ్చే లోపల ఫోన్ పెట్టేవాడిని. మంచివాడవే.
నువ్వు అనుకున్నంత చెడ్డవాడిని మాత్రం కాను. నేను చప్పున అతని వైపు తల తిప్పి చూశాను. అతని ముఖం ఎందుకో చాలా సీరియస్గా అయ్యింది. ఆ నిమిషంలో నవ్వు మాయమైన అతని ముఖం చూడగానే ఇలాంటి తెలివి తక్కువ సంభాషణ తెచ్చినందుకు నా మీద నాకే విసుగు వేసింది. నేను చేయి జాచి అతని చేయి తీసుకోబోయి హఠాత్తుగా ఆగిపోతూ అడిగాను, నేను నిన్ను తాకితే మీ సుందరికి అన్యాయం చేసినట్టు అవుతుందా? సుందరి సంగతి వదిలై మీ సారథి సంగతి ఆలోచించు. నేను మాట్లాడలేదు. మౌనంగా అతని చేతిని తీసుకుని నా 2 చేతుల మధ్య పట్టుకున్నారు. నా స్పర్శకి అతనిలో ఎలాంటి చలనం వచ్చినట్టు నాకు ఏమనిపించలేదు. కానీ నా శరీరం అంతా విద్యుల్లత పాకినట్టుగా అయింది. ఒకటి అడుగుతాను, చెబుతావా? అడుగు. మన 2 కుటుంబాల మధ్య అసలు వైరం ఎందుకు వచ్చింది? ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకపోవడానికి కారణం ఏమిటి? కుర్చీలో వెనక్కు ఆనుకుని జారిగలబడి కూర్చుని ఉన్న అతను నా చేయి విడిపించుకుని సరిగ్గా కూర్చున్నాడు. నువ్వు మీ అమ్మని కానీ నాన్నని కానీ అడగలేదా ఇప్పుడు? నాన్నను అడిగాను. నాకు నీ నోటి నుంచి కూడా కారణం వినాలని ఉంది. ఏముంది? ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి గల మధ్య వైరమే. అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తక్కువగా అల్పులుగా చూస్తారు. లేని వాళ్ళు ఉన్నవాళ్ళని అహంకారులుగా అధికులుగా పరిగణించి ఈర్ష్యపడతారు. అంటే ప్రపంచంలో లేని వాళ్ళంతా ఉన్నవాళ్ళని చూసి ఈర్ష్యపడుతున్నారంటావా? 100కి 90 మంది అంతే. మిగతా 10 మందిలో మీరు ఒకరు కావచ్చుగా. ఆ సంగతి మీ అమ్మ ఒప్పుకోదు. దీనికంతటికీ మా అమ్మే కారణం అంటావు, అవునా? అతను సమాధానం చెప్పలేదు. మాట్లాడవే. ఏం మాట్లాడను? నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు రావు? మావయ్యని అడుగు, చెబుతాడు. నేను హఠాత్తుగా స్నేహపూర్వకంగా చనువుగా అన్నాను. చూడు కృష్ణ, చాలా రోజుల క్రితం జరిగిందేదో జరిగింది. అదక్కడికి మర్చిపోయి మన 2 కుటుంబాలు సన్నిహితంగా అయ్యి ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? నీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ అసంభవం అంటారు. ఎందువలన? విరిగిన మనసులు అతుక్కోవడం కష్టం మీనా. కనీసం అతుకు పెట్టాలని ప్రయత్నించడం మన ధర్మం కాదా? మనమంటే ఉదాహరణకి నువ్వు నేను అనుకో. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్నాడు. చెప్పు, మాట్లాడు. మన కుటుంబాలు కలిసినందువలన కలిగే లాభం కానీ కలవనందువలన వచ్చే నష్టం కానీ నాకేమీ కనిపించడం లేదు. నువ్వు చాలా కఠినమైన మనసు గలవాడివి. అసలు ఈ వైరం ఇలా అవడానికి సగం నీ పట్టుదల కారణమేమోనని నా అనుమానం. ఇంత అన్యాయమైన ఆరోపణ నేనొక్కడా వినలేదు. లేకపోతే ఏమిటి నువ్వనేది? సన్నిహితులమైన మనం కలిసి ఉండడానికి ఇందులో లాభనష్టాల ప్రసక్తి ఏముంది? నాన్నకి మీరంటే ఎంత ప్రాణమో తెలుసా? ఆయన మనసు ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది. ఇన్నాళ్ళు నాకు తెలియనే లేదు. నేను అసలు నిమ్మలూరు రాకుండా ఉంటే ఏమయ్యేదో తెలియదు. కానీ వచ్చిన తర్వాత నాకు ఎలాగో ఉంది. నేను మీ దగ్గరకు వచ్చి అన్ని రోజులు ఉన్నాను. మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా చూశారు. నువ్వు మా ఊరు వచ్చావు. కనీసం మర్యాదకైనా నిన్ను మా ఇంటికి రమ్మనమని పిలిచే ధైర్యం నాకు లేదు. ఇలా ఎందుకు ఉండాలి? అమ్మకి మీ పట్ల కలిగిన అపోహ వలనే కదా. నేనంత కష్టమైనా సరే దాన్ని తొలగించి మాకెంతో ఆత్మీయులైన మీ అసలు స్వరూపాలని గుర్తించేలా చేయాలని చాలా పట్టుదలగా ఉంది నాకు. థ్యాంక్స్ మీనా. నువ్వు ఊరికే థ్యాంక్స్ అంటే సరిపోదు. ఇంకేం చేయమంటావు? నాకు సాయం చేయాలి. ఈ 2 కుటుంబాలని కలిపేందుకు నాతో నువ్వు ప్రయత్నించే బాధ్యత స్వీకరించాలి. నీకెందుకింత శ్రమ? నేను అతని జబ్బ మీద గట్టిగా గిల్లాను. అబ్బా! కెవ్వు మనబోయి అతను నోట్లో నుంచి శబ్దం రాకుండా ఎలాగో ఆగి ఉన్నాడు. ఇంకెప్పుడు అలా వ్యంగ్యంగా మాట్లాడకు మరి, పాఠం చెబుతున్నట్టుగా అన్నాను. నేను వ్యంగ్యంగా మాట్లాడానా? నాకు అలా అనిపించింది మరి. నీతో చాలా బాధే సుమా. పాపం సారథి. నేను మళ్ళీ గిల్లబోయాను. ఈసారి అతను చురుగ్గా నా చేయి పట్టుకుని ఆపేశాడు. అతని గుప్పెట్లో చిక్కిన నా చేయి నుండి గిలిగింతల లాంటి స్పర్శ వేగంగా నా గుండెల్లోకి ప్రవహించింది. నన్ను సినిమాకి తీసుకువెళ్ళి నా చేయి పట్టుకున్నావని, నాతో కబుర్లు చెప్పావని, నీ ప్రవర్తన మంచిది కాదని సుందరికి ఉత్తరం రాస్తాను అన్నారు బెదిరిస్తున్నట్టుగా. సరే రాయి. ఇప్పుడే కాదులే, నీ మీద బాగా కోపం వచ్చినప్పుడు రాస్తాను. నేను రాస్తాను సారథికి ఆకాశరామన్న ఉత్తరం. ఏమని? మీ కాబోయే భార్యామణికి కండలు ఊడు వచ్చేలా గిల్లే అలవాటుంది, జాగ్రత్త అని. నేను కోపంగా చేయి వదిలించుకున్నాను. హఠాత్తుగా లైట్లు వెలిగాయి. ఉలిక్కిపడిన ఇద్దరం తెరవైపు చూశాము. ఇంటర్వెల్ వచ్చేసింది. లైటు వెలుతురలో ఎర్రగా కంది ఉన్న కృష్ణ ముఖం కేసి నేను వినోదంగా తమాషాగా చూశాను.
అతని జేబులో నుంచి రుమాలు తీసుకుని ముఖం గట్టిగా తుడిచేసుకున్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు. నాకేమిటో అందమైన కలలో నుంచి ఒక్కసారి లేచి కూర్చున్నట్టుగా ఉంది. కృష్ణ ఎదురుగా ఉంటే నాకింత అతివాగుడు వస్తుంది. ఎందుకు? అతన్ని మాటలతో రెచ్చగొట్టాలనిపిస్తుంది. కవ్వించి కవ్వించి ఆట పట్టాలనిపిస్తుంది. అతనేమీ అనుకోడని, ఆ చనువుని సరదాగా అసహ్యంగా అర్థం చేసుకోడని నాకెందుకో గాఢమైన విశ్వాసం ఉంది. ఇంత ఫ్రీగా నవ్వుతూ తుళ్ళుతూ నేను ఇంతవరకు ఎవరితోనూ మాట్లాడిన జ్ఞాపకం లేదు. కృష్ణ విషయంలో ఎందుకు ఇలా అవుతుంది? ఇది నాలో ఉందా, అతనిలో ఉందా, లేక ఇద్దరిలోనూ ఉందా? భగవంతుడికే తెలియాలి. ఒకటి మాత్రం నిజం, ఈ ప్రపంచంలో నేను ఏ విషయమైనా నిస్సంకోచంగా నోరు తెరిచి చెప్పేయగలిగిన వ్యక్తి ఒక్క కృష్ణే అనిపించసాగింది. నాకెంతో ఇష్టం ఏర్పడిన ఈ కుటుంబానికి నా మూలంగా ఏదో ఒక రకంగా ఉపకారం జరగాలనే తహతహని నేను అణుచుకోలేకుండా ఉన్నాను. కృష్ణ ఇప్పుడు నాతో మాట్లాడే తీరుని చూస్తే నేను కోరుకున్న పని సులభం కావచ్చు అనే ఆశ కలగసాగింది. లైట్లు పోయినాయి. మళ్ళీ సినిమా మొదలైన తరువాత వచ్చాడతను. లైట్లు వెలిగినప్పుడు అతడు కావాలనే లేచి వెళ్ళిపోయి ఉంటాడని అనిపించసాగింది నాకు. వచ్చి నా పక్కన కూర్చుంటూ, చెప్పాల్సిన ముఖ్యమైన సంగతులు అయిపోయినాయా, ఇంకా ఉన్నాయా అన్నాడు. ఇంకో 2 ఉన్నాయి, త్వరగా చెప్పు. మరి ముందు ఇది చెప్పు. నేను ఇలా చనువుగా మాట్లాడానని ఏమీ అనుకోవు కదూ? కృష్ణ నా వైపు తిరిగాడు. నువ్వు చాలా చిత్రమైన మనిషివే. నేనేమనుకుంటాను? అనుకునేందుకు అసలు ఇందులో ఏముంది? రక్షించావు, గుండెల నిండా గాలి పీల్చుకుంటూ అన్నాను. అతను నా వంక ఇంకా పరీక్షగా చూశాడు. నిజంగా నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కుని ఉంటే నిన్ను రక్షించాలని నాకు చాలా ఉంది అన్నాడు. థ్యాంక్స్. నాకు ప్రమాదం లాంటిది వస్తే ముందుగా నీ దగ్గరికే వస్తాను. చచ్చా, ఊరికే అన్నాను. నీకు అలాంటివేవీ రాకూడదు. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఆనందంగా హాయిగా కొంటెగా రెచ్చగొడుతున్నట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను అడగబోయే వాటిల్లో రెండో విషయం చెప్పమంటావా? రాజేశ్వరికి ఈ పెళ్ళి ఆపు చేశాయి. కృష్ణ మెడ మీద ఏదో ఉన్నట్టే గోక్కున్నాడు. అతను నిటారుగా అవడం నేను గమనించకపోలేదు. ఆజ్ఞ అది? క్షణంసేపు ఆలోచించి, కాదు, విన్నపమే అన్నారు. అయితే పర్వాలేదు, తోసిపుచ్చవచ్చు. అతనితో పాటు నేను కూడా నవ్వాను. రాజు నీకు ఈ పెళ్లి చేసుకోనని ఎదురు తిరిగితే ఏం చేస్తావు? సీరియస్గా అడిగారు. ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిస్తాను. జరగని వాటిని జరుగుతాయేమోనని వాపోతూ కూర్చోవడం నాకు అలవాటు లేదు. నేనేమీ జవాబు చెప్పలేకపోయాను. నీ మూడో విషయం కూడా చెప్పేస్తే. నా నోట్లో నుంచి మాట రాలేదు. చెప్పు మీనా, అనునయంగా అడిగాడు. నేను చెప్పిన దానికి తప్పకుండా ఒప్పుకుంటామని ముందు వాగ్దానం ఇవ్వాలి. విషయం తెలుసుకోకుండా వాగ్దానాలు ఇవ్వడం నాకు అలవాటు లేదే. అయితే అసలు నేను చెప్పను. నా మీద అంత నమ్మకం లేదా? నా మీద అంత నమ్మకం ఉందో లేదో అతను కించెత్తు కూడా నాకు తెలియనియలేదు. మనం ఇక వెళదామా అంటూ లేచాడు. నేను చెయ్యి పెట్టి గట్టిగా లాగి కూర్చోబెట్టాను. అతను నా వైపు సీరియస్గా చూశాడు. రెట్టింపు సీరియస్గా చూశాను నేను. ఇద్దరం ఒకసారి నవ్వాము. అతను చప్పున మా నవ్వు ఎవరికైనా వినిపించిందేమోనని చుట్టూ చూశాడు. సినిమాలో నాయకులు డ్యూయట్ పాడుతుండడంతో ఆ పాట శబ్దంలో వినిపించలేదు. అతను నవ్వుతూ అన్నాడు, లాభం లేదు, నీతో సీరియస్గా ఉండడం అనేది కుదరదు. దయుంచి అదేమిటో చెప్పు. నాకు బాగుంటే తప్పకుండా నీ మాట శిరసా వహిస్తాను. నాకు ఆశాభంగం కలిగింది. నేను చెప్పేది నీ పొలం గురించి అన్నాను. పొలం గురించా? అవును. ఆ పొలం నువ్వే కొనేసుకో, డబ్బు నేను ఇస్తాను. నీ వీలు వెంబడి నాకు తీరుద్దుగాని. ఆ పొలం అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. దాని సుందరి పేరిట రిజిస్టర్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అతను తెల్లబోయినట్టుగా, ఊహించని సంభాషణ ఎదురైనట్టుగా చకితుడై నా వైపు చూడసాగాడు. అతని చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా అన్నాను, నీ స్వాభిమానం నాకు తెలియంది కాదు. నీవు ఈ విషయంలో ఏమాత్రం సంకోచించవద్దు. నువ్వు డబ్బు అప్పు కోసం ప్రయత్నిస్తున్నావని, ఎక్కడా దొరకలేదని నాన్నగారు నాకు చెప్పారు. ఆ అప్పేదో నా దగ్గరే తీసుకో. నీకు వీలైనప్పుడు మెల్లగా తీర్చేదో గాని. నా మాటలు పూర్తిగా విన్నాతను నా చేతుల్లో చెయ్యి వదిలించుకోబోయాడు. కానీ నేను వదల్లేదు. ముఖం తిప్పుకుని సినిమా వైపు తదేకంగా చూడసాగాడు. నేను చెప్పింది విన్నావా? విన్నాను. పోనీ ఈరోజు ఆగిపోయి ఆలోచించుకుని నాకేమాట రేపు చెప్పు. లేదు, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి నేను. డబ్బు తీసుకోవడానికి ఒప్పుకున్నట్టేగా. ఎప్పుడు ఎక్కడ ఇవ్వమంటావో చెప్పు. మీనా,
నీ సలహాకి సహృదయతకి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. నిజం చెప్పు, అలా అడగమని నిన్ను మావయ్య పంపించాడా? ఊహు, నాన్నగారికి తెలియనే తెలీదు. నా అంతటా నేనే వచ్చాను. అతను నా మాట నమ్మినట్లు కనిపించలేదు. ఇంక వెళదామా అన్నాడు. నా మాటకి సమాధానం చెప్పవా? నిజంగా సమాధానం కావాలా? కావాలనే కదా ఇంత సంభాషణ. అయితే విను. నాకు ఎక్కడా డబ్బు దొరకని పక్షంలో ఆ పొలం వదులుకోవడానికైనా ఇష్టపడతాను, కానీ నీ దగ్గర మాత్రం తీసుకోను. అతని స్వరం కరుకుగా నిశ్చలంగా పలుకుతున్న తీరును గమనిస్తే అతన్ని ఆ అభిప్రాయం నుంచి మార్చడం కష్టమే అనిపించింది. విషయాన్ని సూటిగా నిర్మోహమాటంగా తేల్చి చెప్పేస్తున్నట్టుగా ఉంది అతని ధోరణి. నేను చెప్పినట్టుగా వినవా నువ్వు? నిష్ఠూరంగా అడిగారు. ఇంకేదైనా చెప్పు, శిరసా వహిస్తాను. ఇద్దరి మధ్య అంతవరకు సరదాగా సరసంగా ఉన్న వాతావరణం గంభీరంగా ముభావంగా అయిపోయింది. క్షణంసేపు ఇద్దరం మౌనంగా ఎవరికి వారే సీరియస్గా పిక్చర్ వైపు చూస్తూ కూర్చుండిపోయాము. నాకెందుకో నేను పూర్తిగా ఓడిపోయినట్టుగా అనిపించసాగింది. కొద్దిసేపైన తర్వాత నేనే అన్నాను. నా గొంతులో అడ్డుపడ్డట్టుగా వచ్చాయి మాటలు. నా మాటలంటే నీకు విలువ ఉందనే వెర్రి నమ్మకమే నన్ను ఇలా తీసుకువచ్చింది. నీ మాట మీద విలువ లేకపోతే నేను ప్రయాణం ఆపుకునేవాడిని కాదు. ఈ సినిమా హాల్ దగ్గర ఇంతసేపు ఎదురు చూస్తూ నిలబడేవాడిని కాదు. డబ్బు నువ్వు ఎందుకు తీసుకోవు? అసలు కారణం ఏమిటి? సూటిగా చెప్పు, రోషంగా అడిగారు. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా చెబుతాను. నువ్వు ఈ ప్రసక్తి ఇంకా మర్చిపోవాలి. వాడంత మొండివాడని నా జీవితంలో ఎక్కడా చూడలేదు. నాన్నగారి మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే నాకు ఇలా అనిపించింది. సారథికి నేను నిశ్చయం కాకపోతే, నా మీద అమ్మ అన్ని ఆశలు పెట్టుకోకుండా ఉంటే, ఈ పట్టున నేను ఇతని చేయి పట్టుకుని లాక్కెళ్ళి రిజిస్టర్ మ్యారేజో చేసుకుని ఉండేదాన్ని. పెళ్ళంటూ అయితే ఇక అతని ఇష్టం ఏముంది? అంతా నాదే. ఆ కుటుంబం శ్రేయస్సు కోసం నాన్నగారు నేను ఎంతో ఆలోచిస్తున్నామో ఈ రాతి మనిషికి కించిత్తు కూడా అర్థం కాదు. చివరికి ఇలా అన్నాను. సరే, నేను చెప్పిన మాట వినడం లేదుగా. నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. ఏం చేస్తావు? కుతూహలంగా అడిగాడు. నేను చెబుతానా ముందు? కోపంగా అన్నాను. నాకు తెలుసు. ఏమిటి నీకు తెలిసింది? రెట్టిస్తున్నట్టుగా అడిగాను. జన్మలో మళ్ళీ నా ముఖం చూడవు, మా గురించి వినవు, అంతేనా? చూస్తుండు, నీకే తెలుస్తుంది. నువ్వు కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చాలా బాగుంటావు. థ్యాంక్స్. నీ కాంప్లిమెంట్ నాకేం అవసరం లేదు. సత్యభామ? అవునవును, కృష్ణుడివి కదూ. పాపం అలక తీరుద్దు గాని మాటలతో ఎందుకిలా కవ్విస్తావు? హఠాత్తుగా తెర మీద జెండా ఎగురుతూ జనగణమన వినిపించింది. ఉలిక్కిపడి ఇద్దరం ఆశ్చర్యంగా ముఖాలు చూసుకుని లేచి నిలబడ్డాము. సినిమా ఎప్పుడైందో ఇద్దరం గుర్తించలేదు. అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి ఆఖరణ బయటికి వచ్చాము. బయట ఆవరణలో ఖాళీ టాక్సీ కనిపించింది. కృష్ణ కేకేసి పిలిచి దగ్గరకు రాగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేనే లోపల కూర్చున్నాను. మా సంభాషణ ముగింపు సరిగ్గా లేకుండా మధ్యలోనే తెగిపోయినట్టుగా అయిపోయింది. ఎంతో ఉత్సాహంగా, ఆశతో, నమ్మకంగా వచ్చిన నాకు చాలా అసంతృప్తి, నిరాశ ఉంది. అతను నా మాట వినలేదు. అతన్ని నేను ఒప్పించలేకపోయాను. నా అహంకారం దెబ్బతిన్నట్టుగా ఉంది. నేను ఓడిపోయినట్టుగా అనిపించసాగింది. కృష్ణ డోర్ వేసి దాని మీద చేతులు ఆనించి లోపలికి చూస్తూ అన్నాడు. చాలా థ్యాంక్స్ మీనా. నేను ఈ ఊరు ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఈసారి వచ్చినప్పుడు కలిగినంత అందమైన అనుభూతి ఇంత క్రితం ఎప్పుడూ కలగలేదు. నా ఈ అనుభవాన్ని జన్మలో మర్చిపోలేను. రాజుకి ఏమైనా చెప్పాలా? అవసరం లేదు, నేను ఉత్తరం రాయగలను విసురుగా అన్నాను. అతను ఇంకొంచెం లోపలికి వంగాడు. అతని కళ్ళు నా కళ్ళల్లోకి వెతికి చూస్తున్నట్టుగా చూశాయి. మృదు మధురమైన స్వరంతో అన్నాడు. చూడు, నువ్వు చెప్పిన మాట నేను వినలేదనే గాని, నన్ను మీ ఇంటికి పిలవకపోయామని కానీ అలాంటి తెలివి తక్కువ ఆలోచనలు ఏవి మనసులో పెట్టుకోవద్దు. మన మధ్య అలాంటి అరమరికలేవీ ఉండకూడదు. నేను ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈసారి ఎప్పుడైనా వస్తే ఫోన్ చేయనా? నీ ఇష్టం, ఎటో చూస్తూ అన్నాను. కోపం వచ్చిందా నా మీద? నేను అవుననలేదు, కాదనలేదు. మామయ్యని అడిగానని చెప్పు. అతను సరిగ్గా నిలబడి డ్రైవర్కి నేను వెళ్లాల్సిన వీధి పేరు చెప్పాడు. టాక్సీ మలుపు తిరుగుతుండగా నేను వెనక్కి తిరిగి చూశాను. అక్కడ నిలబడి ఉన్నాడు అతను. అతని ముఖంలో ఎంతో ప్రియమైన వ్యక్తిని దూరంగా పంపిస్తున్న భావం స్పష్టంగా కనిపిస్తుంది. నాకు క్షణంసేపు ఎలాగో అనిపించింది. అతనిలో నేనెప్పుడూ చూస్తాననుకోని భావం ఏదో అనుకోకుండా చూసినట్టుగా అయింది. నేను తల తిప్పి చూడగానే అతను చెయ్యెత్తి ఊపాడు. నేను చెయ్యెత్తి లోపలే టాక్సీ పక్కకు తిరిగింది. అతను నాకు కనిపించనే లేదు. టాక్సీ ఇంటికి వచ్చింది. డబ్బు చెల్లించి లోపలికి వచ్చి నేను ముందు హాలులో సోఫాలో పేపర్ చూసుకుంటూ కూర్చుని ఉన్న డాక్టర్ గారిని చూసి టక్కున ఆగిపోయాను.
నా పాదాల సవ్వడి విని పేపర్ తీసి చూసిన ఆయన, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం నేను రావడం మూడోసారి, 2 సార్లు తిరిగి వెళ్ళాను. ఆయన అంటుండగానే తాయారమ్మ అక్కడికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళారమ్మాయి గారు? డాక్టర్ గారు క్లినిక్కి రాలేదని చెప్పినప్పటి నుంచి హడలి చస్తున్నాము. అసలే రోజు పేపర్లో అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నారని వెధవ వార్తలు. అబ్బా, నా గుండె దడ వచ్చింది అంది. నేను సమాధానం చెప్పలేనట్టుగా నీరసంగా డాక్టర్ గారి ముందుకు వచ్చి సోఫాలో కూలబడ్డాను. మీనావన్ పార్ట్ 1 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనా పార్ట్ 2 నవల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.